ఆదర లేని వారు ప్రార్థన చేయాలి, దేవా నన్ను ఆదరించు, నా పరిస్థితి బాగాలేదు, నాకు సహాయం చేయి. దేవుని సన్నిధిలో బ్రతిమలాడడం నేర్చుకోండి. కోచింగ్ చేయటం, ఏం చేసావు నాకు రుబాబు చేయొద్దు, నా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించొద్దు. ప్రతి స్థితిలో దేవుని మీద ఆధారపడడం అంటే ఎలా అంటే, దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు, నన్ను ఆదరించి నాకు సహాయం చేయి. ఒప్పుకోవాలి. ఎందుకంటే మన బ్రతుకులో ఫెయిల్యూర్స్కి 100కి 100% మన సొంత నిర్ణయాలు, సొంత జ్ఞానం, తొందరపాటుతనం, నోటుకు వచ్చినట్టుగా మాట్లాడు, కోపంలో తీసుకునే నిర్ణయాలు, నిలబడినేనుగా నీ జీవితంలో అనేకమైన ఫెయిల్యూర్స్కి, మన అవమానాలకి, సిగ్గు తెచ్చిన పరిస్థితులు మన జీవితంలో రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఓన్ డిసిషన్స్. సొంత నిర్ణయాల ద్వారా మనం ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నాం. తప్పు తెలుసుకుని రియలైజ్ అయ్యి దేవుని తట్టు తిరిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఎలా తిరగాలంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో నిష్కలంకమైన భక్తి, హల్లెలూయా, నిష్కలంకమైన భక్తి అని ఉంటది అక్కడ. హల్లెలూయా. యాకోబు పత్రిక 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట, హల్లెలూయా. చాలండి, ఇదే చదవద్దు, రెఫరెన్స్ రాసుకోండి. నిష్కలంకముగా మన భక్తి ఉండాలి. దేవుడు ఆదరించాలి అంటే ఇప్పుడు దాకా దేవుడు ఎలా ఆదరిస్తాడో చెప్పా. ఓకే, ఇప్పుడు దేవుడు మనం ఆదరించాలంటే మనం ఎలా ఉండాలంట? నిష్కలంకంగా ఉండాలి. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళకి వాక్యం బోధించబడలేదు, కాబట్టి వారిని చూసి జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. కానీ ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉందా లేదా చెప్పండి? వాళ్ళ రక్షణ పొందలా, వారికి వాక్యం తెలియదు, యేసయ్య గొప్పతనం లేదు, కాబట్టి దేవుడు వారి మీద కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. పాపము ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది. ఈ రోజు మనకు సువార్త ప్రకటించబడింది, యేసయ్యను గురించిన బోధ మన జీవితంలో ఉంది, ఆయన నామంలో రక్షణ పొందాం, మన పాపములన్నీ యేసయ్య క్షమించాడని నమ్మాం, విశ్వసించాం. మన చేతికి దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఒక సేవకునిచ్చాడు, ఒక సంఘం ఇవ్వబడింది. ఆ సంఘంలో ఆ దైవజనుడు తన క్రమాన్ని బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట? ఆ వాక్యం ఆధారంగా మనం బ్రతకాలి. దేవుని ఆదరణ వారి జీవితంలోనికి వచ్చిందంటే అప్పుడు వారికి ఏమీ తెలియదు కనుక దేవుడు వారిని ఆదరించాడు. మనము తెలియని వారం కాదు, తెలుసు. ఎందుకంటే రక్షణ పొందాం, యేసు ప్రభువుని వెరిగాం, ఆయన గొప్పతనం, ఆయన మహిమ మనకు తెలుసు కనుక మన ఎడల, సంఘం ఎడల దేవుని కృప రావాలి అంటే యాకోబు 1:27 ప్రకారం నిష్కలంకమైన భక్తి మన జీవితంలో ఉండాలి. నిష్కలంకం అంటే అర్థం ఏంటో తెలుసా? మచ్చలేనిది, ముడతలేనిది, దాగులేనిది, పాపము లేనిది. ఇంకా బాగా చెప్పాలంటే కల్తీ లేని భక్తి, కల్తీ లేని భక్తి. హల్లెలూయా. పాలను మనం చూసినప్పుడు చాలా చిక్కగా అనుకో, పాలు ఏమంటాం? అర్రే అసలు నీళ్ళు కలవలేదురా, కల్తీ అవ్వలేదురా, చాలా మంచి పాలరా అంటాం. హల్లెలూయా. చేయలేదులే చెప్పండి. మన భక్తి కూడా పాలలా మారిపోవాలన్నమాట. కల్తీ అవ్వకూడదు. చూపుల్లో, మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలు, ఆలోచన, తలంపులు, పడకలు, నడకలు, స్వభావాలు, ఆలోచనలు అన్ని కల్తీలు ఉండకూడదు. పెళ్లి చేసావు, కల్తీ ఉండకూడదు. ఆ పెళ్లిలో శుభకార్యం ఏదైనా చేసుకుంటున్నావు, కల్తీ ఉండకూడదు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో కల్తీ ఉండకూడదు. కల్తీ అంటే ఏంటి? వేరైనది, లోకానికి సంబంధించింది, ఆచారానికి సంబంధించింది, సాంప్రదాయానికి సంబంధించింది, వాక్యమునికి వేరైన ఏదైనా సరే అది కల్తీయే. ఆచారమా, సాంప్రదాయమా, కులమా, మతమా, వర్గమా, నువ్వు నేను అనే భేదమా, ఏదైనా సరే నీలో ఉంటే నువ్వు కల్తీగాడమని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. కల్తీ ఉండకూడదు మన భక్తులు, నిష్కలంకంగా ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు మడత, ముడత, మచ్చ, డాగు ఏ చుక్క కనపడకూడదండి. నిష్కలంకులుగా మన మాటలు ఉండాలి, నిష్కలంకంగా మన చూపులు ఉండాలి, నిష్కలంకంగా మన క్రియలు ఉండాలి, నిష్కలంకంగా మన ఆలోచన ఉండాలి. ఇలా మారగలిగినప్పుడే దేవుని దయను మనం పొందుతాం. ఎలా వాక్యం ఆధారంగా పాలు వలె తెల్లగా మనం మారగలిగితేనే అప్పుడు దేవుని ఆదరణ మన జీవితంలోకి రాగలుగుతుంది. ఇది సాధ్యమా? ఇంత నిష్కలంకమైన భక్తి మనం చేయగలుగుతామంటే సొంత జ్ఞానంతో వెళ్తే ఇది సాధ్యం కాదు, ఆత్మశక్తితో నింపబడితే ఇది సాధ్యం. యేసు ప్రభు దగ్గర ట్రైన్ అయిన 3.5 సంవత్సరాలు నడిచిన అపోస్తలుల వల్లే కాలేదు. వారి సొంత జ్ఞానంతో యేసయ్య నేర్పించిన భక్తి చేయడానికి వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, దేవుని కృప చేత, కృప మూలమగు ఆత్మ చేత నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములో
వాళ్ళు బ్రతికారు, వాళ్ళు జీవించారు, రోషమైన సేవ చేశారు. మనం నేర్చుకోవాల్సింది సొంత జ్ఞానంతో, సొంత బలముతో మనం బైబిల్ చదివి దాని ప్రకారం జీవించడం కష్టం. ఓకే, కాబట్టి మనం ఎలా బ్రతకాలి అంటే ఆ నిష్కలంకమైన భక్తి మన జీవితంలో ఎవరు చక్కగా తిన్నగా తీసుకురాగలుగుతారంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే ఏదో ఒక కోణంలో నేను పరిశుద్ధాత్మ దేవుని గురించి హైలైట్ చేసి మాట్లాడతాను. ఎందుకో తెలుసా? కర్మ కర్త క్రియ ఆయనే. హల్లెలూయా. సంఘము యొక్క బలహీనతలు యేసయ్య ఎరిగి, సంఘమును అపవాది ఎలా మోసం చేస్తాడో కూడా ఎరిగి, అబద్ధ ప్రవక్తలు అప్పటికే ఆయా చోట్లకి తోడేలు స్వభావముతో గొర్రె చర్మము కప్పుకుని చలామణి అయ్యి, అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ బయలుదేరారు, వాళ్ళ చేతిలో సంఘం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఆత్మలు నరకానికి వెళ్ళిపోతే కనుక వారి బారి నుండి ఈ సార్వత్రిక సంఘం అంతా రక్షించాలి, కాపాడాలి అని చెప్పి ఒక కాపరిగా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చేయారన్నమాట. హల్లెలూయా. అపోస్తులే యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు నడిచిన అపోస్తులే శోధించబడ్డారు. వాళ్ళే ఏ వలలను విడిచారో మరలా వలను పట్టుకున్నారు. వాళ్ళు ఏ సముద్రాన్ని విడిచారో ఆ సముద్రంలోకి వెళ్ళారు. మరలా ఏసై పిలిచాడు, అరే రండి, ఆకలితో ఉన్నవారు రండి, చేపలు కాల్చి వేసే వారికి ఇచ్చాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఫస్ట్ సారి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండోసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మూడోసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కోపపడ్డాడు పేతురు, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా లేదు నీకు తెలియదా? హల్లెలూయా. నా బండ మీద సంఘాన్ని కట్టు. బండ అంటే ఏంటి? వాక్యం మీద నిష్కలంకముగా, బండ మీద కల్తీ లేకుండా ప్రవచన గ్రంథం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏది చెప్పింది అదే కల్తీ వద్దు. కల్తీ వచ్చింది చూడండి, క్రిస్మస్ ఎన్ని కల్తీలు జరుగుతాయి చూడండి. స్టార్ పెట్టమని బైబిల్ చెప్పిందా? లైటింగ్ అంటే క్యాజువల్ గా చెప్తున్నా, మిమ్మల్ని చేయొద్దని నేను చెప్పట్లా, చేస్తారు చేయరు అది మీ ఇష్టం. బోధించడం నా ధర్మం కాబట్టి కల్తీ ఉండకూడదని చెప్తాను. క్రిస్మస్ వచ్చింది, కొత్త బట్టలు, స్టార్స్, లైటింగ్స్, పెద్ద పెద్ద స్టేజ్లు వేసి ఆ స్టేజ్ల మీద పెద్ద పెద్ద డిస్కో లైట్లు పెట్టి, ఓకే అది ఒక సువార్త కూటంగా మారితే మంచిదే. ఆ స్టేజ్ మీద దేవుని వాక్యం ప్రకటించబడితే మంచిదే. వాక్యం ప్రకటించబడాలి, సర్వలోకంలోనికి దేవుని వాక్యం వెళ్ళాలి, ప్రతి గుమ్మంలోనికి ప్రతి సందులోనికి దేవుని వాక్యం వెళ్ళాలి. కానీ ఈ డిస్కో లైటింగ్లు, ఈ స్టార్లు, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పి పెద్ద పెద్దగా అల్లేటాలు, పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టేటాలు, హేళనకరంగా చేయటాలు, ఇవేమి దేవుడేం కోరలా. అక్కడ అల్లరుంది. అక్కడ క్రిస్మస్ సువార్తకుడు కానీ పెడతాము, వాక్యానికి చాలా తక్కువ సమయం ఉంటుంది, పెద్ద పెద్దగా పాటలు పాడతాం. హల్లెలూయా. చేలు తెలియజెప్పండి. అంటే కల్తీ వచ్చింది క్రిస్మస్ లో. క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుట ఒక డిసెంబర్ నెల, ఒక డిసెంబర్ 25 కాదు, జీవిత కాలం అంతా యేసుని ఆరాధించు. దేవుడు ఆత్మ కనుక ఆరాధించు, ఆత్మతోనూ సత్యం జీవిత కాలం ఆరాధించు. ఆత్మపూర్ణులు, ప్రార్థనా పరులు మన లోకంలో కూడా చెప్పాను, వాళ్ళు ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటారు. హల్లెలూయా. కల్తీ ఉండకూడదు, నిష్కలంకంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, నిష్కలంకం అంటే ఏంటి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన పరిశుద్ధమైన భక్తి ఏదనగా వెదవర్రు అంటారు, దిక్కులేని వారిని, వారి ఇబ్బందులు ఆదరించి పరామర్శించి ఇహ లోక మాలిన్యం అంటాడు. అక్కడ లోకంలో ఉన్న ఏ మలినము, లోకంలో ఉన్న ఏ ఆచారము, మలినం అంటే ఏంటి? వాక్యానికి వేరేనిది మలినం. అది నీ బ్రతుకుని ఇంపాక్ట్ చేస్తుంది, అది నీ మీద ఆ ప్రభావం పడుతుంది. అది హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. నేను అప్పుడప్పుడు పొయ్యి మీద నీళ్లు కాచుకుంటూ ఉంటా. నీళ్లు కాచుకునేటప్పుడు కొన్ని పచ్చి కనబడతాయి. ఆ పచ్చి మండవు, అది ఒక పొగ వస్తుంది. ఆ పచ్చి కర్రను నేను ఎక్కడ పెడతాను తెలుసా? పొయ్యి అంటుకున్న తర్వాత ఎండిన కర్రలు బాగా మండుతున్న కర్రల మధ్యలో ఈ పచ్చికమ్మ ఆడతా. 2-3 నిమిషాలకి ఈ పచ్చికమ్మ కూడా మండడం మొదలెడుతుంది. హల్లెలూయా. నిష్కలంకం మనంతటి ఒకేసారి రాదండి. దేవుని వాక్యం ఆధారం చేసుకుంటే, ప్రార్థన చేస్తే, పరిశుద్ధుల సహవాసాలతో ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని కూడా మండిస్తాడు. అపోస్తులు ఒకసారి నేర్చుకోలే, వాళ్ళు శోధించబడ్డారు, వాళ్ళు తప్పడడుగులు వేశారు. యేసయ్య అనేక మార్లు అపోస్తుల్ని గద్దించాడు, యేసయ్య అనేక మార్లు వాళ్ళ గురించి తిట్టాడు. అనేక సందర్భాలు ఎంతకాలమేను భరించనన్నాడు, అవిశ్వాసంగా ఉంటారేంటన్నాడు.
చాలా సందర్భాలు వేసి తిట్టాడు, గద్దించాడు. నేటి సంఘాన్ని దైవజనుడు ఏదైనా ఒక మాట అంటే చాలా అయిపోతాడు అంతే. హల్లెలూయా. అందుకే వాళ్ళు అపోస్తలయ్యారు, మనం ఎలా ఉన్నాం. చదువు తల్లి చెప్పండి. ఏసయ్య చాలా సందర్భాల్లో అపోస్తలు తిట్టారు తెలుసా. పేతురునైతే సాతాను వెనకరా, ఎందుకు చోటిచ్చావు సాతానికి, వాడు నీలో నుంచి మాట్లాడుతున్నాడు అన్నాడు. ఏంటి దూరం మొగ్గాగా, అది చేయడానికి, అది భరించడానికి వచ్చా నేను, అది మోయడానికి వచ్చా, చావడానికి వచ్చా నేను. సిలువ దూరం మొగ్గాక అంటావేంటి, దూరం మగ్గుగాక అన్న ఆలోచన ఎవరిది? అపవాది. నా వెనక్కపో అన్నాడు యేసయ్య. అవిశ్వాసులారా అన్నాడు. మిమ్మల్ని అంటే అయిపోద్ది, భూకంపం వచ్చేది. హల్లెలూయా. అవిశ్వాసులారా. హల్లెలూయా. చేతులెత్తాలి చెప్పండి. నిష్కలంకంగా ఉండాలి. ఉందా మలినం? ఆభరణాలు, వస్త్రాలు, ఏమండి స్టైళ్ళు, నీటిగా కనపడాలని ఆతృతలో, దేవుడు ఒక మంచి ఆరోగ్యంతో, ఒక చక్కని రూపంతో, చక్కని పర్సనాలిటీతో చక్కగా దేవుడు నిర్మించాడు. హల్లెలూయా. అలా ఉండంతే. ధరించుకోకు. ఏం ధరించుకోవాలి పేతురు చెప్పాడు. మృదువైన, సాధువైన అక్షయ అలంకరణ ధరించుకో. హల్లెలూయా. సామెతలు చెప్తాడండి, కంఠభూషణంగా సత్యము, దయ ధరించుకొని కంఠాన్ని, అప్పుడు కోపం విసర్జించబడదు. హల్లెలూయా. సాధువైన, మృదువైన అక్షయ అలంకరణ. బంగారం వేసుకుంటే ఏమొస్తుంది? మోడల్ జడలు పాము మెలుకల్లాగా అల్లేసి 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 100 క్లిప్లు పెట్టేసి పంపిస్తారు పిల్లలకి. ఏం నేర్పిస్తారు పిల్లలకి? నీ పిల్లల మీద నీ భక్తి మచ్చని తీసుకొస్తుంది, ముడతను తీసుకొస్తుంది, కల్తీ అవుతుంది అక్కడ. హల్లెలూయా. దేవుడు అన్ని పట్టించుకుంటాడా? అన్ని దేవుడు పట్టించుకోకపోవచ్చు. లోకం నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? హల్లెలూయా. ఇవాళ ఎవరికన్నా కరపత్రిక చేసు ప్రభు నమ్ముకుంటూ ఉందా? ప్రతి పల్లెటూరులో పేడ నిలిపోతున్నారు. చిన్న ఏదో సెల్ ఫోన్, జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని నువ్వు పాటింటూ వెళ్ళు. నీ ఇంట్లో పెట్టుకోవచ్చుగా, సందులో పాట పెట్టుకుని వెళ్తున్నావు ఏంటి? ఏది సెల్ ఫోన్ పాటకే ఎంత భయంకరమైన రోజు వచ్చింది. మొన్న బైబిల్ మిషన్ వాళ్ళు ఏదో క్రిస్మస్ సంబంధించిన మీటింగ్ ఏదో పెట్టారు. దానికి ఆటో అనౌన్స్మెంట్కి గవర్నమెంట్కి చలానా కట్టి ఆటో అనౌన్స్మెంట్ 1-2 రోజులు రోడ్ల మీద చేస్తారు కదా. మన మీటింగ్స్లో కూడా మనం చేస్తాం. ఆటో అనౌన్స్మెంట్ వెళ్తుంటారు 4-5 ఆడపిల్లలేండి, పెద్దోళ్ళు వెళ్ళిపోయి మా సందులో అనౌన్స్మెంట్ రావడానికి వీలేదని. ఏది ఆటో అనౌన్స్మెంట్కే, అది అక్కడ సువార్త చేయట్లా. పలానా డేట్లో పలానా చోటున సభ జరుగుతుంది, పలానా సేవకులు వస్తున్నారని చెప్పి వాళ్ళ పాంప్లెట్లో వాళ్ళు రాసిన మ్యాటర్ను పబ్లిష్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్కి చలానా కట్టి దాన్ని కూడా ఆపిచ్చేస్తున్నారండి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. రాబోతున్న రోజుల్లో బైబిల్ ముగిపడుతుంది, దేవుని వాక్యం కరువు అవుతుందని వాక్యం చెప్తుంది. అప్పుడు ఎలాగా మనమే దేవుని వాక్యంగా మారాలి కదా. మనమే దేవుని వాక్యంగా మారాలంటే మనం అప్పటిదాకా బ్రతుకుండం. అప్పటికి ఎవరు బ్రతుకుంటారంటే మన పిల్లలు బ్రతుకుంటారు. కాబట్టి మనం నిష్కలంకంగా మారగలిగితే మన పిల్లలు మనల్ని చూసి నిష్కలంకంగా మారుతారు. నువ్వే నిష్కలంకంగా లేకపోతే ఇంకా నీ పిల్లలే నేర్చుకుంటారు. చెప్పండి. హల్లెలూయా. తల్లి చెప్పండి. నిష్కలంకమైన భక్తి, నిష్కలంకంగా నీతిమంతుడిగా నిరపరాధిగా నువ్వు ఉంటే దేవుడు నీ ఎడల జాలి పడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే రిజల్ట్ వచ్చింది. ప్రతి విషయంలో దేవుడు కలగజేసుకుంటాడండి. నీతిమంతుల ప్రార్థన బహు బలమైనది, దేవునికి మన్వపూర్వకమైనదని వాక్యం చెప్పింది. హల్లెలూయా. చెప్పి మెసేజ్ అయ్యే వారికి ఎవరిని లేవద్దన్నాను. ఎవరు లేవకూడదు, ఏది చేయకూడదు, అంతే. హల్లెలూయా. తల్లి చెప్పండి. మన్వపూర్వకమైనది, బహుబలము కలిగింది, నిష్కలంకంగా ఉండాలి. ఎంతమంది అయితే కల్తీ లేకుండా నిష్కలంకంగా దేవునికి నమ్మకంగా ఉంటారో వారిని నీతి సూర్యుడిగా దేవుడు ఆదరిస్తాడండి. వారి మీద దేవుడు ఉదయిస్తాడండి. వారు ప్రతి దినము దేవుని మహిమను చూస్తారండి. ప్రార్థనలో దేవుని స్వరాన్ని వింటారండి. కళలు చూడగలుగుతారండి. వాళ్ళు దర్శనాన్ని చూడగలుగుతారండి. వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా వాళ్ళ హృదయం అంతా ఆనందంతో ఉప్పొంగుద్దండి. ఎక్కడ లేని ఆనందం వారు సొంతమైపోతుందండి. ఎక్కడ లేని సంతోష సమాధానం వారు సొంతమైపోతుందండి. 100 కోట్లు వారి మీద ఉంటే, వారిలో ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో, వారి దగ్గర చిల్లి గవ్వలేకపోయినా అదే ధైర్యంతో వారి యాత్రను కొనసాగిస్తారండి. అది నిష్కలంకంగా జీవించే వారి జీవితంలో దేవుడిచ్చే సమృద్ధి. హల్లెలూయా. 100 కోట్లు నీ దగ్గర ఉన్నాయి అనుకో, నాకేంటారా, నాకు బోలంత డబ్బు ఉందనే ధీమా. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక తండ్రిగా ఉన్నప్పుడు తన కొడుకు, నాకేంటారా మా డాడీ పెద్ద ఆఫీసర్ అన్న ధైర్యము, ఆ ఈగో, ఆ అతిశయము ఎలాగైతే ఉంటుందో, ఏమీ లేని నీ స్థితిలో, ఏమీ లేని నీ జీవితంలో
అలాంటి అతిశయం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. చేతులు తెలియజేపండి. నిష్కలంకంగా ఉండండి. చేతులు తెలియజేపండి. ఉంటారా నిష్కలంకంగా? ప్రయత్నం చేయండి. నిష్కలంకంగా ఉండాలి. మా సంఘంలో మీరు మాత్రము నిష్కలంకంగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన ఆహారం మీరు తిన్న తర్వాత ఏదైనా మిగిలితే పక్కన వారికి పెట్టండి. సంవత్సరానికి 1-2 మార్లు బేదలైన వారు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు, అనాథలైన ఉంటారు. వారికి ఒక వస్త్రాన్ని కొనివ్వండి. సంవత్సరానికి ఒకరికన్నా ఒక వస్త్రాన్ని పంచండి. మీరు తినే ఆహారంలో ఒక ముద్ద బియ్యం తీసి లేని వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. మీ కష్టాజీతంలో మీ రూపాయలు దేవుని భాగం దేవునికి ఇచ్చి బేదల కోసం ఒక పావలా పక్కన పెట్టండి. దేవుని పిల్లలకి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. యాకోబు పత్రిక 1:27 ఇదే చెప్పి, నిష్కలంకంగా అంటే అదే. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అంటే అదే. ఇవన్నీ కూడా క్రైస్తవులు చేయవలసిన వారే ఉన్నారు. హల్లెలూయా. నిష్కలంకంగా ఉండండి. నిష్కలంకంగా లేకపోతే దేవుని ఆదరణ మనకు రాదు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళకి వాక్యము ప్రకటించబడాలి కాబట్టి, దేవుని ప్రేమ తెలియదు కాబట్టి దేవుడు వారి మీద జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. కానీ ఈ రోజు ఎన్నో ప్రసంగాలు, ఎంతో మంది సేవకులు మాటలు నీకు తెలుసు. దేవుని వాక్యం చదివే స్థితి మనకు ఉంది. ప్రతి ఇంటిలో బైబుల్ ఉంటుంది. ఉదయాన్నే దేవుని వాక్యాలను పడుతూ ఉంటాయి. మీరు బైబిల్ ఓపెన్ చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో నువ్వు రక్షించబడ్డావు, దేవుని ఆత్మతో నింపబడ్డావు, అనేక ఔన్నత్యం కలిగిన అర్హతలు నీలో ఉన్నాయి. కాబట్టి మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాం. కనుక ఎలా ఉండాలో తెలుసా? నిష్కలంకంగా మన భక్తి ఉండాలి. నిష్కలంకం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? స్వచ్ఛమైనది, పవిత్రమైనది, మచ్చలేనిది, డాగులేనిది, కల్మషము లేనిది, యోగ్యమైనది, అర్హమైనది. ఇది నిష్కలంకం అంటే. కల్తీ అవన దాన్ని నిష్కలంకం అంటారు. పాడు అవన దాన్ని నిష్కలంకం అంటారు. హల్లెలూయా. ఈ భక్తి ఎలా ఉండాలి చెప్పండి? నిష్కలంకమైన భక్తిగా ఉండాలండి. యోబు ఏమంటాడు తెలుసా? యోబు గ్రంథము 4:6 నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? చదవనా మాట. పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు అది యథార్థ ప్రవర్తన. నిష్కలంకం అంటే యథార్థత. నీ భక్తి నీకు ఎప్పుడు ధైర్యం పుట్టిస్తుంది? నీ యథార్థ ప్రవర్తన ఏం చేస్తుందంట? నీకు ఆధారం అవ్వాలి. నీ యథార్థ ప్రవర్తన దేవుని మీద ఆధారపడేటట్లుగా చేయాలి. హల్లెలూయా. చూడండి, తప్పుపోయిన కుమారుడు యథార్థుడుగా లేడు. తండ్రి వద్దకు రావడానికి సిగ్గుపడ్డాడు. నేను కుమారుడుగా కాకపోయినా ఒక పనివాడుగా అనుకున్నాడు. కానీ దేవుని కృప పనివాడిగా అంగీకరించలా. నువ్వు నా కుమారుడిగా అనుకుంది. హల్లెలూయా. యథార్థత. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా? ఎప్పుడు నీ యథార్థ ప్రవర్తన ఆధారం అవుతుంది? నిష్కలంకంగా నువ్వు ఉన్నప్పుడు. నిష్కలంకంగా ఉంటే దేవుడు నీతో నడుస్తాడండి. నీతిమంతులతో ఆయన నడుస్తాడు. నీతిమంతులతో ఆయన పాలు పంపులు పొందుతాడు. పాపులతో కాదు. పాపులంటే ఎవరు? దేవుని ఎరగని వారు, దేవుని గురించి తెలియని వారు. వాళ్ళకి దేవుడు కృప చూపుతాడు. మనకు ఆల్రెడీ దేవుడు కృప చూపాడు. దేవుడు ఆల్రెడీ మనల్ని విమోచించాడు. దేవుడు మనల్ని వేరుపరిచాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. దేవుడు వేరుపరిచిన తర్వాత, ప్రత్యేకపరచబడిన తర్వాత మనం తీర్పులోకి వెళ్తాం. సరిగ్గా భక్తి చేయకపోతే మనం జరిగించిన ప్రతి క్రియలను బట్టి దేవునికి లెక్క చెప్పాలి. మనకి దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన వివేచన మనం యథార్థంగా బ్రతకడానికి వాడాలవి. అభిషేకం దేనికి ఇచ్చాడు దేవుడు? నువ్వు యథార్థవంతుడిగా, ఆశా నిగ్రహం కలిగి, అన్ని విషయాలు దేవునికి అనుకూలంగా ఉండడానికి దేవుడు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు. నువ్వు యథార్థవంతుడిగా, నిష్కల మనుషుడిగా మారిన తర్వాత అప్పుడు నీ అభిషేకం ఇతరుల మీదకి వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని తొంగి చూస్తున్నప్పుడు మనలో యథార్థత కనపడాలి. యోబుని దేవుడు తొంగి చూసినప్పుడు సాతాను కూడా అల్లిపోయాడు. యోబు ఇలా నిలబడతాడు అనుకోలే. సాతాను కూడా అలా నిలబడతాడని ముందే తెలిస్తే అసలు దేవుడితో పందెం కట్టేవాడు కాదు, పోటీలు ఉండేవాడు కాదు. ఏం భక్తి, ఏం విశ్వాసం. 10 మంది పిల్లల్ని చంపాను, ఒక్క రోజులో అన్ని పాడు చేశాను,
శత్రువులు ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఉన్న వాటన్నిటిని ఎత్తుకెళ్ళిపోయారు. 10 మంది పిల్లల్ని ఒకేసారి చంపాను, భార్యని దూరం చేశాను, స్నేహితుల చేత అనరాని మాటలు అనిపించాను, సహాయం పొందిన గ్రామస్తులు ఏ ఒక్కరు కూడా యోబు దగ్గరికి రాకుండా చేశాను, మనుషులను కరువు చేశాను, ఆస్తిని కరువు చేశాను, పిల్లల్ని దూరం చేశాను, ఎంత చేయాలో అంత చేశాను. ఒక్క మాట కూడా అవిశ్వాసంతో మాట్లాడ్డ యోబు అని చెవు సాగదీసుకుని యోబుని గమనించాడు, కానీ యోబు నోట్ల నుంచి ఒక్క అవిశ్వాస మాట సాతానికి వినపడలా. హల్లెలూయా. ఒక్క మాట వినపడలా. ఆఖరికి భార్యని కూడా ప్రేరేపించి యథార్థతను వదిలిపెట్టి చావు, అంతే. యథార్థత. ఇప్పుడు మనం చదివాం, యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కదా. ఈ యోబు భార్య ఏమో తెలుసు, యథార్థతను వదులు, ఈ యథార్థతను వదిలిపెట్టి చావు అంది. హల్లెలూయా. మూర్ఖురాలా అన్నాడు. మూర్ఖురాలంటే ఏంటో తెలుసా? ఏంటిది మూర్ఖురాలంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి. మూర్ఖురాలంటే అర్థం ఏంటి చెప్పండి. చెప్పండి అమ్మా. మీరు అంటారు ఇంట్లో మూర్ఖుడా, మూర్ఖురాల అంటే అంటే మూర్ఖులు అంటే అర్థం ఏంటి తెలుసా? చెయ్యకూడదని తెలిసి, మాట్లాడకూడదని తెలిసి, నడవకూడదని తెలిసి 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 తప్పు చేస్తే మూర్ఖులు అంటారు. హల్లెలూయా. మూర్ఖురాలను ఎందుకన్నా తెలుసా? దేవుని మహిమను చూడలేదా నువ్వు? దేవుని దీవెని చూడలేదా? 10 మంది పిల్లలు నీకు నాకు పుట్టారు, ఓకే. ఎవరిచ్చారు? 10 మంది పిల్లల్ని దేవుడే కదా ఇచ్చింది. ఆస్తిని దేవుడే కదా ఇచ్చింది, ఆరోగ్యం దేవుడే కదా ఇచ్చింది, ఇంటిని దేవుడే కదా ఇచ్చింది. అనుభవించుచున్న ప్రతి ఈవి యెహోవా ఇచ్చనో, యెహోవా తీసుకొనెనో, ఆయన నామానికే మహిమ. హల్లెలూయా. ఆయన నామానికే స్తుతి కలుగును గాక. ఇన్ని చూసి యెహోవా ఇచ్చిన ప్రతి ఈవిని అనుభవించో, ఆయన కీడు చేశాడని ఇప్పుడు నువ్వు మూర్ఖురాల మాట్లాడతావు. మూర్ఖురాల. తెలీదా దేవుని శక్తి, దేవుని ప్రేమ తెలియదా, దేవుని ప్రభావం తెలియదా? దేవుని గురించి అన్ని ఎరిగి అన్ని తెలుసుకుని ఎందుకు తెలిసి తెలిసి అలా మాట్లాడుతున్నావు? అందుకే మూర్ఖురాలు అన్నాడు. తెలిసి తెలిసి తప్పు చేస్తే, తెలిసి తెలిసి పాపం చేస్తే మూర్ఖురాలు అవుతాం, అజ్ఞానులు అవుతాం. అజ్ఞానంగా మాట్లాడింది తన భార్య యోబు దగ్గర. మూర్ఖురాల మాట్లాడింది. దేవుని శక్తిని, ప్రేమను, ప్రభావాన్ని అన్ని తెలిసి దేవుని యొద్ద ప్రతి ఈవను అనుభవించి ఆవిడ ఫైనల్ గా ఉంది తెలుసా? యథార్థతను వదిలిపెట్టు. దేవుడు ఏం చేశాడు అంది, దేవుడు ఏమిచ్చాడు అంది, ఏం ఒరగబెట్టాడు దేవుడు అంది. మూర్ఖురాల. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమిచ్చాడు? నా పిల్లకి వివాహం కాలేదు, గర్భఫలం రాలేదు, అనుకున్నది ఏమీ జరగలేదు, తలంచినదేమీ రాలేదు. యేసు ప్రభువుని నమ్ముకుని 4 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 7 సంవత్సరాలైంది. ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. సంగమా, నువ్వు సిద్ధపడవలసిందను అన్నా. నువ్వు యథార్థంగా భక్తి చేస్తే, నీలో కల్తీ లేకుండా చూసుకుంటే, వాక్యం ఆధారంగా నువ్వు జీవిస్తే, దేవుడు నీకు ఇవ్వాల్సిన ప్రతి ఈవు ఇవ్వగలుగుతాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు గుడ్డు నువ్వంటే పాము నువ్వడు, చాపు నువ్వంటే తేలి ఇవ్వడం. ఈ లోకంలో ఉన్న శరీర తండ్రి మంచి ఈవుల్ని ఇచ్చినప్పుడు, పరలోకమున్న తండ్రి అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మనే కాదు, ఆయన అవసరతలో ప్రతి మహిమను, ఆయన మహిమతో ప్రతి అవసరతను దేవుడు మనకు తీరుస్తాడు. అందుకే ఏమి తిందుమా, ఏమి త్రాగుదామని, వస్త్రాల గురించి, నేడు గురించి, ఆహారం గురించి మీరు ఆలోచించరు. ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకునవు, వాటిని పోషించుచున్న తండ్రి మిమ్మల్ని కూడా పోషిస్తాడు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులను వాకించారు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నీకు గాయం తగిలింది, నువ్వు యేసయ్య అనక ముందే, అమ్మ అనే నీ నోట్ల నుంచి రాకముందే ఆయన ముందే నీ గాయం ఎరిగాడు. దెబ్బ తగిలినప్పుడు అమ్మ అంటాం ఆటోమేటిక్గా, లేదా కొన్ని సందర్భాలు యేసయ్య అంటాం. ఎక్కువగా అమ్మ అనే మాట ఫ్లోలో వచ్చేస్తుంది, అది న్యాయమే. అలా జన్మనిచ్చిన అమ్మని తొలుస్తాం. దెబ్బ తగిలినప్పుడు, ఎదురుగొప్పు తగిలినప్పుడు, ఏదన్నా సడన్గా ఏదన్నా జరిగినప్పుడు మన నోట్ల నుంచి వచ్చే ఫస్ట్ మాట అమ్మ అంటాం. హల్లెలూయా. అమ్మ అన్న మాటకి అమ్మ పలకలేదు, నువ్వు అమ్మ అన్న వేసే పలుకుతలే. సరే చెప్పండి. దీనులను, దిక్కులేని వారిని ఆయన ఆదరిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన చేయలేని కార్యం ఏది లేదు. హల్లెలూయా. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుతా, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా? హల్లెలూయా. తర్వాత ఒక మాట మనం చూస్తాం, సంతుష్టి సహితమైన భక్తి ఏం చేస్తుందంట?
అది లాభ సాధనము. హల్లెలూయా. సంతుష్ట సహితమైన భక్తి. లాభ సాధనం అంటే యథార్థమైన భక్తి. యథార్థంగా భక్తి చేస్తే, కల్తీ లేని భక్తి చేస్తే నీ భక్తి లాభ సాధనంగా మారుతుందండి. నీ భక్తి నీకు ఎలా మారాలి చెప్పండి? లాభ సాధనంగా మారాలి. నీ భక్తి, నీ ప్రార్థన దేవుని జయాన్ని తీసుకొచ్చేదిలాగా, దేవుడు కలిగించుకునేదిలా, దేవుడు ఆదుకునేదిలా, దేవుడు నడిపించేదిలా, నీ భక్తి, నీ ప్రార్థన దేవునితో ముడిపడేదిలా మారాలి. హల్లెలూయా. చరిత్రలు చెప్పండి. అంటది హన్న దేవుని సంధిలోనికి వెళ్ళి మనోదుఃఖంతో ఏముంటదంటే, హల్లెలూయా, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటది. ఏమంటది హన్న? ఏమంటది చెప్పండి? నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే నేను మరలా ఇచ్చేస్తాను. కమిట్మెంట్ చూడండి. హన్న ఎంత నమ్మిందంటే, ఖచ్చితంగా నా భర్త నన్ను ఏమనలా, నా భర్త వీలైనంత వరకు కూడా నన్ను ఆదరించాడు. ఎవరు అర్థం చేసుకోవాలి, నా భర్త నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. కానీ నా భర్త కూడా ఏం చేయలేడు. నా భర్త ఆదరిస్తున్నాడు కానీ, ప్రయత్నం చేస్తున్నాడు కానీ నా వల్ల కాట్లా. అందుకే నీ సన్నిధిని ఆశ్రయించాడు. మనోదుఃఖంతో వెళ్ళి ఏడ్చింది. పిల్లలు లేరని అనేకుల చేత గుడ్రాలుగా పిలువబడుతూ ఆ రోజున ఆ సమాజంలో ఆ దినాలలో హేళన చేయబడుతున్న స్థితిలో హన్న ఉంటే, దేవుని సన్నిధిని ఆశ్రయించి మనోదుఃఖంతో కన్నీరు కాడిచి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. సాగిలిపడి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దైవజనుడైన ఏలీ కూడా ఆశ్చర్యపోయినట్లుగా వాక్యలు మనం చూస్తాం. ఈరోజు గర్భఫలం కోసం కనిపెట్టే బిడ్డలో ఎలాంటి ప్రార్థన ఉందా? వివాహం జరగాలని కనిపెట్టేవారు, నా పిల్లల జీవితంలో దేవుని చిత్తం జరగాలి, నా ఇంటి యజమానుడు మారాలి, నా కుటుంబ స్థితి మారాలి, నా బ్రతుకు మారాలి అనేవారు ఎలాంటి ప్రార్థనలకు రావాలి. ప్రార్థన చేయకుండా బైబిల్ పట్టుకుని చర్చకు వచ్చేస్తే బ్రతికే మారదు. నీ బ్రతుకు మార్చుకోకుండా, మారు మనసు పొందకుండా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని 100 మందికి చెప్పేసుకోవడం నీ బ్రతికే మారదు. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, దేవుని మేలు నీ జీవితంలో జరగాలి అంటే యేసయ్య చెప్పింది చెప్పినట్లుగా చేయండి. అప్పుడు నీరు ద్రాక్షరసంగా మారుతుంది. అప్పుడు మధురంగా మారుతుంది. ఈ చెట్టు కొమ్మ తీసుకెళ్ళి దాంట్లో మారు మాట మాట్లాడుకున్న మోషే వెళ్ళి నీటిలో వేశాడు, చేదు నీటిలో వేసాడు, మధురంగా మారినాయి. తల్లి అయిన మరియా అక్కడున్న వ్యక్తిని పిలిచి యేసు చెప్పింది చేయండి అంతే. ఆయన ఎదిరికిచ్చొద్దు, కోచింగ్ చేయొద్దు. యేసయ్య ఏం చేయమంటావు? నీ తల్లి గారు మరియమ్మ గారు చెప్పారు, ఏం చేయమంటావు? 6 రాతి బాణాల నిండగా ఏం పోయాలి? నువ్వు నీళ్లు పోయాలి. హల్లెలూయా. యూదుల ఆచారం ప్రకారం ఈ పెద్ద రాతి బాణలు, చాలా పెద్ద తొలిచిన రాతి బాణలు, అవి దేనికి వాడతారో తెలుసా? ఆ వివాహానికి వచ్చే వారందరూ కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవడానికి వాడే బాణలు అవి. అటువంటి బాణల్లో అంచుల మటుకు నీరు పోయమంటే వెంటే వాళ్ళకి డౌట్ రావాలి. కానీ తల్లి ఏం చెప్పింది, మరి ఏం చెప్పింది? ఆయన క్వశ్చన్ చేయొద్దు, ఆయన ఏది చెప్పాడో అది చెయ్యి. ఎక్కువ తక్కువ మాట్లాడుకున్నాను, ఏది చెప్పాడు అది చెయ్యి. వాక్యం ఏది చెప్పిందో అది చెయ్యి. నీరు ద్రాక్షరసంగా దాని అంతటిగా అదే మారుతావు. నీ స్థితి ఆటోమేటిక్ గా మారుతుంది, నీ గతి ఆటోమేటిక్ గా మారుతుంది. నువ్వు వాడబడతావు, హెచ్చించబడతావు, అప్పు ఊబుల నుంచి బయటకు వస్తావు, మరణ పడకల నుంచి బయటకు వస్తావు. అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. వాక్యం ఆధారంగా బ్రతుకు, వాక్యం ఆధారంగా జీవించు. ఆయన చెప్పింది చేయి. దేవుడు చేయలేదంటే ఏమీ లేదు. ఇంకొక విషయం చెప్పనా? ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే యేసయ్య డైరెక్ట్ గా వచ్చి అద్భుతం చేయవలసిన లేదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసిన నీతోనే దేవుడు ఆ స్థితిని, గతిని మార్పు చేస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఇక్కడ యేసయ్య నేరుగా రావాలి, యేసయ్య డైరెక్ట్ గా రావాలి, ఆయన చేత్తో పట్టుకోవాలి, చెయ్యాలి, అదేం కాదు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఆ పరిస్థితిలో దేవుడు దావీదుని గొల్యాతు ముందు నిలబెట్టినట్లుగా, ఫర్రో ముందు మోషేని నిలబడినట్లుగా, ఆమాను ముందు మార్దగా నిలబెట్టినట్లుగా, పరిస్థితి ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు, నిన్ను నడవమంటాడు, నిన్ను చేయమంటాడు. నిన్ను చూస్తూ ఉండగానే ఆటోమేటిక్ గా మార్గాలు సరళమవుతాయి. అదే జరిగింది. హల్లెలూయా. చెల్లితలే చెప్పండి. యేసయ్య చెప్పినట్టుగా చేశాడు పేతురు, యోహాను. శృంగార దేవాలయంలో వ్యక్తిని లేపారు కదా. ఎవరు లేపారు మీరే చెప్పండి. ఎవరు లేపారు ఖచ్చితంగా చెప్పండి. ప్రశ్న ఏంటంటే, శృంగార దేవాలయంలో కుంటోడు ఉన్నాడు, పుట్టుకతో పుట్టిన కుంటోడు ఉన్నాడు. ఆ కుంటి వ్యక్తిని ఎవరు లేపారు? యేసయ్య లేపాడు. 100కి 1000% నిజం. కానీ ఎవరి ద్వారా లేపాడు?
యేసయ్య డైరెక్ట్ గా వచ్చి లేపాడా? యేసయ్య డైరెక్ట్ గా అభిషేకించాడా? పేతురులో నుండి ఏం వెళ్ళింది? ప్రభావం వెళ్ళింది. హల్లెలూయా. పేతురులో నుంచి ఏం వెళ్ళింది అంటే, పేతురులో ఎవరున్నారు? పేతురులో ఉన్న యేసయ్య, పేతురుని అభిషేకించిన దేవుడు, పేతురు ద్వారా అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు. దేవుడు డైరెక్ట్ గా రాలా, యేసయ్య డైరెక్ట్ గా రాలా, శరీరధారుడుగా రాలా. పేతురులో ఉన్న అభిషేకము ద్వారా, పేతురులో ఉన్న ప్రభావము ఆ కుంటి వ్యక్తులకు వెళ్ళినప్పుడు దిక్కుని లేచి నడవగలిగాడు. ఆ వ్యక్తికి వీళ్ళు చెప్పిందంటో తెలుసా? నిన్ను బాగు చేసింది నేను కాదు, యోహాను కాదు, నిన్ను బాగు చేసింది మాలో జీవిస్తున్న యేసు. ఇది చెప్పాలి. ఎప్పుడైనా మన సాక్ష్యం చెప్పేటప్పుడు దైవజనులు ప్రార్థించినప్పుడు వీళ్ళు ప్రార్థన చేయ, వాళ్ళు ప్రార్థన స్కోర్ వెళ్ళిపోతుంది అన్నమాట స్క్రీన్ మీద. అది కాదు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నా జీవితంలో కదలటం మొదలెట్టాడు. ప్రార్థన చేశారు, వాళ్ళ గురించి నువ్వు చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పట్టుకట్టుకుని సమయాన్ని హెచ్చించి నీ కోసం ప్రార్థన చేసిన దైవజనుల్ని, నీ సహోదరులు మరవకూడదు. అది న్యాయం కాదు. వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. కానీ అద్భుతం చేసింది ఎవరు? బ్రతికిని బాగు చేసింది ఎవరు? సహాయం చేసింది ఎవరు? కాబట్టి యేసయ్యకి మహిమ చెల్లించు, దానికి తోడ్పడిన దైవజనులను గౌరవించు, నీ కోసం భారంగా ప్రార్థించిన నీ సహోదరులు గౌరవించు. నీ చెల్లు అక్కో బాగా ప్రార్థన పరులు అనుకో, వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘం నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ దైవజనులు నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి చెల్లించాల్సింది చెల్లించు. వాళ్ళకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ అని చెప్పాలి. హల్లెలూయా, నా కోసం ప్రార్థించిన ధన్యవాదాలు చెప్పాలి. కానీ అద్భుతం చేసింది యేసయ్య, వారిలో నుంచి కదిలింది, అద్భుతం చేసింది యేసయ్య. కాబట్టి మహిమంతా యేసయ్యకి చెల్లించాలి. ఎందుకంటే ఆయన ఏ మనుషుడికి మహిమ ఇవ్వడు, మహిమను ఆయనే పొందాలి. ఎందుకంటే కర్త కర్మక్రియ ఆయనే, మేలు చేసేది అద్భుతం చేసేది ఆయనే. అది మరణమైన, జీవమైన, మేలైన, కీడైనా, ఏదైనా లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగిన వాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. పేతురు ఏం చెప్పాడు తెలుసా? పేతురు బాగు చేశాడు అన్న అంటామేమో, నా పక్కన యోహాను బాగు చేశాడు అంటున్నామేమో. యోహాను పేతురు మేమిద్దరం ఏం చేయలే, మేము యేసయ్యని నమ్ముకున్నాం, యేసయ్య మమ్మల్ని అభిషేకించాడు, యేసయ్య మాలో జీవిస్తున్నాడు. మేము నిన్ను లేపింది ఎవరి నామంలోనే తెలుసా? మేము నమ్ముకున్న యేసుక్రీస్తు నామంలో లేదు. నీకు వచ్చిన స్వస్థత మేమివ్వలేదు, యేసయ్య నిన్ను బాగు చేశాడు. కాబట్టి ఏంట్రా, ఎందుకు పరిగెడుతున్నావు, ఎందుకు గంతులేస్తున్నావు, నిన్ను లేపిన వాడు ఎవడని అడిగితే నువ్వేం చెప్తావు తెలుసా? నజరేయుడైన యేసు నన్ను బాగు చేశాను. నువ్వు ఈ సంఘంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, నువ్వు ఎవరు వాక్యం ద్వారా బలపరచబడుతున్నా, ఎవరు వాక్యం ద్వారా ముందుకెళ్తున్నా, నువ్వు ఎప్పటికైనా సరే ఒక సాక్ష్యం చెప్పేటప్పుడు, ఒక వ్యక్తికి నీ జీవితం గురించి చెప్పేటప్పుడు నువ్వు అతి ప్రాముఖ్యంగా చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నీ దైవజనుడి గురించి కాదు, నీ సహవాసం గురించి కాదు, నీ సంఘం గురించి కాదు, ఇవన్నీ ఆపి యేసు గురించి నువ్వు మాట్లాడు. హల్లెలూయా. నేను యేసయ్యని నమ్ముకున్నాను బ్రదర్, యేసయ్యకి ప్రార్థన చేశానండి, యేసయ్యని ఆధారం చేసుకున్నానండి, యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. ముందు యేసయ్యని గురించి ప్రకటించు. వాళ్ళు యేసయ్య గురించి మనం ప్రకటించినప్పుడు వాళ్ళకి యేసయ్య మీద విశ్వాసం కలిగిన తర్వాత ఆటోమేటిక్ అడుగుతారు, బ్రదర్ మీరు ఏ చర్చకు వస్తున్నారు? మీరు ఇంత మంచిగా మారడానికి, ఎంత ఆదరణకరమైన మాటలు మాట్లాడడానికి, ఎంత శక్తి కలిగిన భక్తి చేయడానికి మీకు వాక్యాన్ని ఉపదేశే సేవకుడు ఎవరు, మీ సంఘం ఏంటని ఆటోమేటిక్ వాళ్ళు అడుగుతారు. అప్పుడు సంఘాన్ని పరిచయించి, ఓకే, ముందు ఎవరి గురించి చెప్పు? యేసుని గురించి చెప్పు, యేసుని గురించి మాట్లాడు. తర్వాత నీ దైవజనుడి గురించి, సంఘం గురించి పరిచయించి, ఆటోమేటిక్ గా వాళ్ళే వస్తారు. ఓకే, చెల్లి తెలియజే. ముందు దానికి వెనక ముందు చేయటం ఎందుకు? ముందు దేవుడు ఉండాలి. సంఘములకు శిరస్సు దేవుడు, సంఘములో అద్భుతాలు చేసేది దేవుడు, మాట్లాడేది దేవుడు. ఆమేన్. నీ ఇంటికి, సంఘానికి శిరస్సు ఆయనే ఉండాలి. నీ బ్రతుకుకి, నీ జీవితానికి శిరస్సు ఆయనే ఉండాలి. అందుకే ఎలాంటి భక్తి ఉండాలా? సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభ సాధనము. నీ భక్తి నీకు లాభాన్ని తీసుకురావాలి, నష్టాన్ని తీసుకురాకూడదు. నీ భక్తి నీ పిల్లలకు లాభాన్ని తీసుకురావాలి, నష్టాన్ని తీసుకురాకూడదు. ఈ రోజు చాలా మంది తల్లిదండ్రుల భక్తి వాళ్ళ పిల్లలకి శాపాన్ని తీసుకొస్తుంది. ఇంత వాక్యం ఉంటుందా అక్క? బ్రదర్ వెళ్ళిపోయి టీవీనే పట్టుకుంటది. ఇంత వాక్యం ఉంటుందా? బైబిల్ తీసి చదవదు, బైబిల్ పక్కన పెడుతుంది, ముసలమ్మ ముచ్చట్లు ఒక సరుగు మీద కూర్చుంటది అమ్మ. హల్లెలూయా. చెప్పుడు మాటలు వినొద్దు, నోటుకు వచ్చినట్టుగా మాట్లాడొద్దు.
తక్కువ మాట్లాడు, ఎక్కువగా విను. దేని గురించి వినాలి? దేవుని వాక్యం గురించి. ఈరోజు ఆదివారం శుక్రవారం వాక్యం ఇక్కడ బోధించబడుతుంది. యూట్యూబ్లో నా వాక్యాలు ఉంటాయి, లేదా నీకు నచ్చిన దైవజనుడి వాక్యాలు, ఏదో ఒక వాక్యం వినాలి. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా మనం బ్రతకాలి. ఈరోజు అంత్యదినాల్లో వాక్యంతో కనెక్ట్ అవ్వాలి మనం. వాక్యమే సదాకాలం ఉండే, దేవుని మాట సదాకాలం ఉంటుంది. హల్లెలూయా. నీ భక్తి లాభసాధనంగా ఉందండి? నీ భక్తి నీ పిల్లలకు లాభసాధనంగా ఉందా? లాభాన్ని తీసుకొస్తుందా, నష్టాన్ని తీసుకొస్తుందా? హల్లెలూయా. చెల్లితలే చెప్పండి. ఎందుకు ఫ్యామిలీతో రాలేకపోతున్నారు? ఎందుకు భర్తలతో రాలేకపోతున్నారు? ఎందుకు కుటుంబంతో రాలేకపోతున్నారు? నీ భక్తి లాభసాధనంగా లేదు. చెల్లితలే చెప్పండి. హల్లెలూయా. నేను మరలా అంటున్నాను కాదు, ఎదురుగున్న బైబిల్ చదవరు, అందుబాటులో ఉన్న దేవునికి ప్రార్థన చేయరు. మరలా వీళ్ళ మొక్కుబళ్ళు ఎట్లా ఉంటాయంటే చెప్పనా, ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే, అక్కడికి వెళ్తే అది జరుగుద్ది, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుద్ది. ఇంట్లో పొడుగునవని తీసుకెళ్తావు, ఊర్లో చచ్చినప్పుడు, దగ్గరలో చచ్చినప్పుడు, నీ భర్త నీ పిల్లలు ఇక్కడికి వస్తున్నప్పుడు స్థానికంగా నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసే దైవజన్ దగ్గర నువ్వు ఎందుకు నీ భర్తను తీసుకురాలో? నీ కుటుంబాన్ని, పిల్లల్ని ఎందుకు నడిపించాలో? హల్లెలూయా. ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యావుగా నువ్వు ఎక్కడికి నడిపించాలి? దేవుని సన్నిధికి నడిపించాలి. నువ్వు ఇక్కడికి తీసుకెళ్ళడం కాదు. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా యేసయ్య మన బ్రతుకును మారుస్తాడు, కుటుంబాన్ని మారుస్తాడు, నాతో పాటు కూర్చుని ప్రార్థన చేయి. కొడతాడు, తిడతాడు, నోరుమూయి అంటాడు, ఏదైనా చేయగలుగుతాడు. కానీ నువ్వు మరలా ఆ వ్యక్తిలో మార్పు వచ్చే వరకు నువ్వెన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని తిట్టులు తిన్నా, ఆ తిట్టులు, ఆ దెబ్బలన్నీ కూడా నాకు ఫలాన్ని తీసుకొస్తాయి. నా కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నేను ఇంకా ఓర్పు పట్టి నేను నా భర్త కోసం నేను ప్రాధేయపడాలి, నా భర్త కోసం నేను ఇంకా పోరాడాలి, దేవునితో నేను మాట్లాడాలి. ఈ రోషం రాదు చాలా మందికి. కొడితే కొట్టాడంటారు, తిడితే తిట్టాడంటారు. హల్లెలూయా. నీ ఇంటిలో నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కట్టుకోకుండా ఎదుటివారి జీవితాన్ని, ఎదుటివారి భక్తిని నేను కట్టేస్తాను అంటే దేవుని వాక్యం నీ వైపు 4 ఏళ్ళు చూపిస్తుంది. ఈరోజు రోషం తెచ్చుకోండి. నీ భక్తి నీకు లాభాన్ని తీసుకురావాలి. నీ భక్తి నీ పిల్లలకి భయాన్ని తీసుకురావాలి. నీ పిల్లలు ఎలా మారిపోతుంది? సమ్మో డాడీ మమ్మీ ప్రార్థన పరులు, వాళ్ళు ప్రార్థన చేస్తే నేను చేసేది వాళ్ళకి తెలిసిపోద్ది. నేను అబద్ధం ఆడితే వాళ్ళకి తెలిసిపోద్ది. నేను డాడీ దగ్గర, మమ్మీ దగ్గర అబద్ధం ఆడకూడదు. సండే స్కూల్ పిల్లలకి ఇదే బోధించాలి. మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు దేవుని సన్నిధికి మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు టైంకి రావాలి. పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయాలి. మీ చిన్న పిల్లలకి మీ భక్తి భయాన్ని తీసుకురావాలి. అమ్మో మా మమ్మీ ప్రార్థన చేస్తే స్కూల్లో ఏం జరిగిందో చెప్పేస్తుంది. నేను అబద్ధాలు ఆడితే మమ్మీకి తెలిసిపోతుంది. మమ్మీతో యేసయ్య మాట్లాడతాడు. మమ్మీ ప్రార్థనలో ఉంటుంది, ఫాస్టింగ్ లో ఉంటుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. రేపొద్దున్న ఇలాంటి భయం కలిగిన పిల్లలు రేపొద్దున్న స్టేజ్ల మీద నిలబడి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారు, నా తల్లి కార్చిన కన్నీటి ప్రార్థన ద్వారా యేసయ్య నన్ను ఈ స్థాయిలో ఉంచాడు. నా తల్లి, నా తండ్రి కార్చిన కన్నీరు, వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా ఈ రోజున యేసయ్య అనేకులకు దీవెనకరంగా నన్ను ఇలా వాడుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన దైవజనుడు అయినప్పుడు అతడు ఒక సాక్ష్యం చెప్పగలిగాడు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినప్పుడు, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు, కొంతమందికి దీవెనకరంగా దేవుడు మార్చినప్పుడు ఆ వ్యక్తి చెప్పగలుగుతాడు, నా తల్లిదండ్రుల భక్తి నాకు లాభ సాధనముగా మారింది. చెప్పగలుగుతాను. నా భక్తి, నా ప్రార్థన జీవితము నా పిల్లలకు లాభ సాధనంగా మారింది. వారు కార్చిన కన్నీరు, వారు ఏడ్చిన కన్నీరు ఈ రోజున మాకు ఉన్నత భవిష్యత్తుని తీసుకొచ్చిందండి. ఇంత గొప్ప పదవి రావడానికి, ఇంత గొప్ప ఉద్యోగం రావడానికి, ఇంత గొప్ప స్ట్రాటజీలో నేను ఉండడానికి కారణం యేసయ్య నా తల్లిదండ్రులు కార్చిన కన్నీటి ప్రార్థన. ఇలా మారాలండి రేపొద్దున్న మీ సాక్ష్యాలు. ఇలా మారాలండి నీ పిల్లల భవిష్యత్తులు. ఈ రీతిగా మీరు అభివృద్ధి చెందాలి, ఈ రీతిగా మీరు వర్ధిల్లాలి, ఈ రీతిగా దీవించబడాలన్నది దేవుని ప్రాముఖ్యమైన చిత్తం. నీ భక్తి నీకు లాభ సాధనంగా మారాలి. భక్తి శాపాన్ని తీసుకురాకూడదు. భక్తి దేవుని ఉగ్రతను తీసుకురాకూడదు. చూడండి, వాడు అమ్మాడు. అందరు అపోస్తులు కాళ్ళగడుగు పెట్టారు. వాడు అమ్మటం వల్ల నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? చెప్పండి, కొద్దిగా మాట్లాడండి. ఎవరో అమ్మింది? అననీయ సఫీరా. అపోస్తుల కార్యాలు మనం చూస్తాం 5వ అధ్యాయం అనుకుంటా. హల్లెలూయా. అందరూ చర స్థిర అటన్నిటిని అమ్మి
అపోస్తుల పాదాల కాడ పెట్టారు. అందరూ కృపను పొందారు, అందరూ దీవించబడుతున్నారు. వీడు కూడా గొప్పలు కావాలనుకున్నాడు, ఘనతలు కావాలనుకున్నాడు. అమ్మి కొద్దిగా ఇంట్లో దాచుకుని తీసుకొచ్చాడు. దేవుడు మాట్లాడాడు పేతురులో నుంచి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు అన్నాడు. దేవుని ఆత్మని ఎందుకు తక్కువపరుస్తున్నావు అన్నాడు. లేదయ్యా ఇంతే, మరలా మరలా రెట్టింపు చేసిన ఇంతే 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 మరణం వచ్చింది. చూడండి, అతని భక్తి లాభసాధనంగా మారల, అతని సాక్ష్యం లాభసాధనంగా మారల, అతని మాట లాభసాధనంగా మారల. అతను మాట్లాడిన మాట, అతను చేసిన పని తన మీదకి మరణాన్ని తీసుకొచ్చింది. ఇంటిలో వంట చేసుకునే భార్య, ఏమీ తెలియని భార్య, భర్త డైరెక్షన్ లో ఉన్న ఆవిడే అదే ఫాలో అయ్యింది. ఆవిడ కూడా నిజం ఒప్పుకోలేదు. చూడండి, చెట్టు ఏ చెట్టు అయితే అదే కాయలు కాస్తాయి. ఇంట్లో భర్త ఏ మనసుతో ఉన్నాడో, ఇంట్లో భార్య ఏ మనసుతో ఉందో, పిల్లలు కూడా అదే మనసుతో ఉంటారు. తన భార్య వచ్చింది, సపీరా వచ్చింది, పేతురు గారు అడిగారు, ఆవిడ కూడా ఏం చెప్పిందో తెలుసా? తన భర్త ఏది చెప్పాడో ఆవిడ కూడా అదే చెప్పింది. ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న పొరపాటు ఇద్దరు ప్రాణాలను కోల్పోయేటట్లుగా చేసింది. కుటుంబం భూమి మీద లేకుండా తుడిచివేసింది. హల్లెలూయా. చూడండి, నిర్ణయాలు, ఆలోచనలు, తలంపులు. ఎవడు వదలమన్నాడు? రొట్టెల గృహమైన బెత్లెహేముని. నయోమి, ఎందుకు వెళ్ళిపోయావు? మోయాబీల దేశానికి వెళ్ళాల్సినంత అవసరత నీకేంటి? కరువు వచ్చింది, కరువులో దేవుడు పోషించడా? పోని కరువులో దేవుడు నీతో మాట్లాడా? ఎలమని చెప్పాడా? నువ్వెందుకు దేవుని వాక్యం ఎరిగి నయోమి మధురము అని పేరు పెట్టుకుని, నయోమి అనకేంటి అర్థం చెప్పండి? మధురము, తీయనిది, మధురమైనది. హల్లెలూయా. మోయాబీల దేశానికి వెళ్ళి భర్తను చంపేసింది. అక్కడ ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. వార్పా, రూతు. ఈవిడి మొగ దిక్కు లేకుండా పోయారు. ఆడ కుటుంబంగా మారిపోయింది. వార్ప వెళ్ళిపోయింది. రూత్ అత్తమ్మ దగ్గర ఉంది. అత్తమ్మా, నేను నీతో ఉంటాను. హల్లెలూయా. ఓకే, ఆ మాటలు కదా నాకు కావాలి. ఇద్దరు వచ్చారు, రూతు నయోమి ఇద్దరు వచ్చారు. ఏమే, బెత్లెహేములో ఉన్న పాత బంధువులు మాట్లాడుతున్నారు, రక్త సంబంధికులు మాట్లాడుతున్నారు, ఇంటి పక్కన వారు మాట్లాడుతున్నారు. బాగానే ఉన్నారా? ఊరు వదిలి వెళ్ళిపోయావు కదా, ఎక్కడ మోయాబిల్ దేశంలో ఉన్నావంట కదా. ఎలా ఉంది? నీ భర్త గారేరి, నీ పిల్లలేరి, నీ కోడలేరి, పెళ్లిళ్ళు కూడా చేసావని నిన్నాను. ఎలా ఉన్నావు? ఏమన్నా తెలుసా? ఏడ్చింది. నన్ను నయోమి అని పిలవద్దంది, మారా అని పిలవమంది. నన్ను మధురంగా వద్దు, నా బ్రతుకు మారాగా మారిపోయింది అని దేవుని మీద నిందేసిందండి. నయోమి భక్తి నష్టాన్ని తీసుకొచ్చింది. నయోమి భక్తి తన భర్తను చనిపోయేటట్లుగా, తన పిల్లల్ని చనిపోయేటట్లుగా చేసింది. ఈరోజు నీ భక్తి నీ పిల్లలకు దీవెనకరంగా ఉందా అక్క చెల్లి? హల్లెలూయా. దేవుడు చెప్పమని చెప్తున్నాడు ఈ మాటలు, అందుకే చెప్తున్నా. లేదా ప్రసంగం ఎప్పుడు ముగించాలి? నా మాటలు అయిపోయింది. నీ భక్తి లాభసాధనంగా ఉందా? నీ సంతుష్ట సహితమైన భక్తి లాభసాధనమేనా? నిష్కలంకమైన భక్తి అనేది, యథార్థమైన భక్తి అనేది? హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. నీ భక్తి నీ పిల్లలకి లాభసాధనంగా మారాలి. నీ భక్తి నీ కుటుంబానికి లాభసాధనంగా మారాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా చెప్పండి.